ప్రైజ్ ద లార్డ్. యేసుతో జీవించు అనుదిన వర్తమానాలకి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైన మీ అందరికీ కూడా నా యొక్క ఉదయకాల శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మన అనుదిన వాక్య ధ్యానములు 18వ కీర్తన 25, 26 వచనములు. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. ఈ యొక్క వచన భాగములలో విశ్వాసము ద్వారా దావీదు దేవుని గురించి తెలుసుకున్నటే కాక మానవాళికి ఆయన తన తాను ప్రత్యక్షపరుచుకున్న విధానమును కూడా అర్థము చేసుకున్నాడు. మనుషుల అంతరంగమును బట్టి దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడు. విశ్వాసుల ఎడల విశ్వాస్యతను, దయగల వారి ఎడల దయను, యథార్థత గలవారి ఎడల యథార్థతను, సద్భావము గలవారి ఎడల సద్భావమును ఆయన కనపరుస్తాడు. ఆయన చేయు పనులు ఎల్లప్పుడూ కూడా యథార్థమైనవిగానే ఉంటాయి. దేవుడు మనుషులతో వ్యవహరించే తీరును గురించి ఒక ప్రాముఖ్యమైన నియమము ఈ యొక్క వచన భాగంలో కనిపిస్తూ ఉంది. మనుషులు తన పట్ల ఇతరుల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తారు, కొంతవరకు అదే రీతిలో ఆయన వారికి చేస్తారు. ఇది న్యాయ సూత్రము. ఇది దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రానుసారమైంది. అలాంటప్పుడు వేరు రకాల వ్యక్తులతో వ్యవహరించే సమయంలో దేవుడు తన స్వభావాన్ని వేరు రీతులుగా మార్చుకుంటాడా? ఎంత మాత్రమూ కాదండి. అప్పటి సందర్భానికి తగినట్లు తన యొక్క ఒక్కొక్క దాన్ని ఆయన వెల్లడిస్తూ ఉంటాడు. దయాపరులు, యథార్థవంతులు, పవిత్రులు దేవుని యొక్క దయను, యథార్థతను, పవిత్రతను మరింత వివరంగా తెలుసుకునేలా ఆయన చేస్తారు. అయితే దుర్మార్గులు, మోసగాళ్ళు మాత్రం వారు అనుకుంటూ ఉంటారు, దేవుడి కంటే తాము తెలివిగా వ్యవహరిస్తున్నామని అనుకుంటూ ఉంటారు. అయితే దేవుడు తమ కంటే తెలివిగా తమ యొక్క వక్రబుద్ధి తమకు హాని చేసేలా చేయగలడని తరువాత వారు తెలుసుకుంటాడు. దేవుడు ఎప్పుడు కూడా దయామయుడు. ఆయన దయగల వారి పట్ల ఎప్పుడు కూడా ఆయన దయ చూపుతూనే ఉంటాడు. యథార్థముగా ఎవరైతే ప్రవర్తిస్తారో ఆయన వారిని యథార్థవంతుడిగా వారికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఆయన వారికి అనుగ్రహిస్తాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 34వ వచనము. అపహాసకులను ఆయన అపహసించును, దీనుల ఎడల ఆయన దయచూపును. ఈ యొక్క వచన భాగములో మనుషులు దేవుని పట్ల, తమ పొరుగు వారి పట్ల, ఇతర వ్యక్తుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారో అదే విధముగా దేవుడు కొంత